నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎనాలిసిస్. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మూడు పార్టీలకు చెందినటువంటి కీలక నేతలతో భారీ బహిరంగ సభ జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగ్గురు కలగలిసినటువంటి ప్రజాగళం సభ. చిలకలూరిపేట వేదికగా ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ సభా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం ప్రసంగించబోతారనేటటువంటి ఒక ఉత్కంఠ అందరిలోనూ కూడా కొనసాగిందనే చెప్పుకోవచ్చు. అసలు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీకి పొత్తుంది, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కొనసాగింది. ఆ తర్వాత బయటకు వచ్చేయడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలని మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి ప్రవేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల కలయిక తర్వాత జరుగుతున్నటువంటి సభ నేపథ్యంలో ఏ రకమైనటువంటి ప్రకటనలు ఉంటాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రకటనలు ఉంటాయంటూ కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ సభా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ సభకు వచ్చిన వారందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ప్రసంగించారని చెప్పుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లో ఆయన స్థానిక ప్రజలను ఉత్తేజపరిచినట్టే, స్థానిక అంశాలను కలబోస్తూ ప్రసంగించినట్టే ఈ ప్రసంగం కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ప్రసంగించినట్టే తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆంధ్ర సోదరులందరికీ కూడా తన నమస్కారాలంటూ కూడా ఆయన స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కోటప్ప కొండ విశిష్టతను కూడా తెలిసేలాగా తనకు తెలుసు అనే విధంగా కూడా ఆయన ప్రస్తావించినటువంటి అంశం. కోటప్ప కొండ సమీపంలో జరుగుతున్నటువంటి ఈ సభలో ఆ త్రిమూర్తుల యొక్క ఆశీస్సులు ఎన్డీఏకు ఉన్నాయని నేను ఆశిస్తున్నానంటూ కూడా చెప్పారు. అలాగే తన ప్రసంగం మధ్యలో కూడా 400 దాటాలి అంటూ కూడా ఆయన చేసినటువంటి ప్రసంగం అక్కడికి వచ్చినటువంటి సభకు వచ్చిన వారందరినీ కూడా ఉత్సాహపరిచిందనే చెప్పుకోవచ్చు. 400 దాటాలి, ఎన్డీఏకు ఓటు వేయాలంటూ కూడా ఆయన పదే కూడా సభకు వచ్చిన వారందరినీ కూడా ఉత్తేజపరిచేటటువంటి ప్రసంగాన్ని అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి కూడా వివరిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో ఏం చేసింది అనేటటువంటి అంశాలను కూడా ఆయన వివరించి చెప్పారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఎంతో కష్టపడుతున్నారంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఇక జగన్ సర్కారుకు సంబంధించి ఏ రకమైనటువంటి విమర్శలు చేస్తారనేటటువంటి ఉత్కంఠ తొలి నుంచి కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో ఒక్కసారి మాత్రం జగన్ పేరును ప్రధానమంత్రి ప్రస్తావించినటువంటి పరిస్థితి. అది కూడా ఆయన ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. అంటే ఇది కొంత పాత అంశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రెజెంట్ సినారియోలో అయితే కొత్త అంశం కింద అయితే మనం చెప్పుకోవచ్చు. జగన్ అలాగే కాంగ్రెస్ ఈ రెండు కూడా ఒకటే అంటూ కూడా ఆయన చెప్పారు. నానానికి అటు ఇటు ఉన్నటువంటి బొమ్మలు అంటూ కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి. ఒకసారి మనం 2014లో ఈ మూడు పార్టీల కలయిక చూసుకున్నప్పుడు అప్పుడు ఈ మూడు పార్టీలు కూడా ఇదే స్లోగన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే, రాష్ట్ర విభజన చేసింది తల్లి కాంగ్రెస్ అయితే పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి ప్రయత్నం అప్పట్లో ఈ మూడు పార్టీలు కూడా చేశాయి. ఇప్పుడు అదే రకమైనటువంటి అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రస్తావించారని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వం పోవాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఎన్డీఏకి ఓటు వేయాలంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని చెప్పుకోవచ్చు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఈ పొత్తు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ఆకాంక్ష ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలతో పాటు జాతీయ ప్రయోజనాలు కూడా కలిపి ఉన్నాయంటూ కూడా ఆయన నొక్కి వక్కానిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని చెప్పుకోవచ్చు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే దేశం కూడా అభివృద్ధి చెందుతుందంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇక తన ప్రసంగంలో ముఖ్యంగా ఎన్టీ రామారావు అలాగే పివి నరసింహారావు వంటి తెలుగు ప్రముఖులను కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాన్ని గురించి కూడా ఆయన వివరించారని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ప్రధాని ప్రసంగం అంతా కూడా అన్ని కీలక అంశాలను కూడా టచ్ చేస్తూ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధాని కంటే ముందు మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద పొగడ్తల వర్షం అయితే కురిపించారని చెప్పుకోవచ్చు. ఆయన ప్రధానమంత్రి ఇక విశ్వగురువు అంటూ కూడా వ్యాఖ్యానించారు. నేను సభావేదికగా కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి సహకారం ఉండాలి. మరోసారి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి, మరోసారి ప్రధానమంత్రి కాబోయేది నరేంద్ర మోదీయే కాబట్టి ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖ
సర్వముఖాభివృద్ధికి నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉండాలి అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అంతకుముందు చంద్రబాబు నాయుడు కంటే ముందు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించారు. ఆయన కూడా చెప్పారు, చిన్న రావణాసురుడు వంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కూడా ఈ పొత్తు అవసరం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఇటు పవన్ కళ్యాణ్ కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఖచ్చితంగా కూడా ఈ ఎన్డీఏ సర్కార్ 400కు పైగా సీట్లు సాధించబోతుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓవరాల్గా చూసుకుంటే సభకు అశేష జనవాహిని వచ్చారు. ఈ సందర్భంగా మరో ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పుకోవాలి. ఇటు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా ఈ అశేష జనవాహినిలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి కరెంట్ టవర్ను కూడా ఎక్కినటువంటి పరిస్థితి. సడన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా ముందుకు వచ్చారు, మైక్ తీసుకున్నారు, దయచేసి అందరూ కూడా కిందకి దిగిపోవాలి, ప్రాణాలు చాలా విలువైనవి అంటూ కూడా ఆయన చెప్పేటటువంటి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఈ కార్యక్రమంలో జన్మించింది. అంటే నిర్వహణ లోపాలు అనేది మొత్తం ఈ సభలో కనిపించే. తరచుగా మైక్ కట్ అవుతూ ఉండడం, అది పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు, చంద్రబాబు మాట్లాడినప్పుడు, అలాగే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడినప్పుడు కూడా మైక్ తరచూ కట్ అవుతూ ఉండడం కొంత ఇబ్బందిని కలిగించిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ సభ అయితే గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి ఇటు 3 పార్టీలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ ఈ సభకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఈ సభ అటర్ ఫ్లాప్ అయిందంటూ కూడా వారు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అసలు సభనే సరిగ్గా నిర్వహించలేని వారు రాష్ట్రాన్ని ఏ రకంగా పాలిస్తారంటూ కూడా వారు సెటైర్లు వేస్తున్నారు.